ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు వేదాంతవాహిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుండగా చనిపోయిన రాక్షసులని రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యతో తిరిగి బ్రతికించి రాక్షసుల బలం పెంచేవాడు. ఇది చూసి దేవతలంతా బృహస్పతి కుమారుడు అయిన కచుని వద్దకు వెళ్లారు. ఓ కచుడా, మృత సంజీవని వలన మనం ఎంతమందిని చంపినా రాక్షసుల బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి ఆ మృత సంజీవని విద్యను తెలుసుకుని రావాలి. దానికి ఒకే మార్గం ఉందని చెప్పారు. శుక్రాచార్యునకు తన కుమార్తె దేవయాని అంటే చాలా ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ముందు దేవయానికి దగ్గర అయ్యి ఆమె అభిమానం పొంది తరువాత శుక్రాచార్యుని ద్వారా మృత సంజీవని విద్య సంపాదించాలి అని కోరారు. దానికి కచుడు సరేనని చెప్పి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్లాడు. మహాత్మా శుక్రాచార్య, నేను దేవగురువు బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు. నేను మీ వద్ద విద్య అభ్యసించడానికి వచ్చాను అని అన్నాడు. దానికి శుక్రాచార్యుడు సంతోషించి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకి నచ్చలేదు. వాళ్లు ఎలాగైనా కచుడికి అపకారం చేయాలని నిర్ణయించుకున్నారు. కాని కచుడు మాత్రం గురువుగారు చెప్పిన పనులు మరియు ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమని పొందుతున్నాడు. ఒకరోజు కచుడు మరియు మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్లారు. గురువుగారు లేరు కాబట్టి ఇదే అదునైన సమయంగా భావించి రాక్షస శిష్యులు కచుడిని చంపి ఆ శవాన్ని ఒక చెట్టుకి కట్టేశారు. ఎంత రాత్రి అయినా కచుడు ఇంకా తిరిగి రాలేదు అని దేవయానికి కంగారు ఎక్కువ అయ్యింది. తండ్రి దగ్గరికి వెళ్లి, తండ్రి, రాత్రి చాలా పొద్దుపోయింది. అందరూ వచ్చారు కాని కచుడు మాత్రం రాలేదు. అతనికి ఏమైనా ప్రమాదం కలిగిందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పింది. శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో కచుడు చనిపోయాడు అని తెలుసుకున్నాడు. వెంటనే శుక్రాచార్యుడు దేవయానితో సహా కచుడు శవం దగ్గరికి వెళ్లి తన మృత సంజీవని విద్యతో కచుడిని బ్రతికించాడు. ముగ్గురు సంతోషించి ఆశ్రమానికి తిరిగివచ్చారు. కొన్ని రోజుల తరువాత రాక్షస శిష్యులు మళ్లీ కచుడిని చంపేశారు. ఈసారి కచుడి శవాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను మద్యంలో కలిపి తమ గురువుగారు అయిన శుక్రాచార్యునికి ఇచ్చారు. ఇది తెలియక ఆయన ఆ మద్యాన్ని సేవించారు. రాత్రి అయ్యింది. కచుడు ఇంకా తిరిగరాలేదు. మళ్లీ రాక్షసుల కచుడిని చంపేశారేమో అని భయపడి తండ్రి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే శుక్రాచార్యుడు మద్యం మత్తులో ఉన్నాడు. పోనీలేమ్మా, బతికి ఉంటే వస్తాడు, చస్తే ఉత్తమ లోకాలకి వెళ్తాడు. ఎందుకు ఏడుస్తావు అని అన్నాడు. దానికి దేవయాని, తండ్రి, అంగీరసుని మనుమడు బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేతిలో మరణిస్తే ఎడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు తిరిగవస్తేగాని నేను ఆహారం, నీళ్లు ముట్టను అని ఏడుస్తూ కూర్చుంది. కూతురి ఏడుపు చూసి శుక్రుడు చలించిపోయాడు. తన దివ్య దృష్టితో చూశాడు. కచుడు ఎక్కడా కనిపించలేదు. చూడగా చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూశాడు. అప్పుడు తెలిసింది రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి మద్యంలో కలిపి తనతో తాగించారు అని. చాలా బాధపడ్డాడు. అయ్యో, మద్యం ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది. అందువల్ల నేటినుంచి ఎవ్వరూ మద్యం తాగినా పాపం చుట్టుకుని నరకానికి పోతారు అని శాపం పెట్టాడు. వెంటనే తన మృత సంజీవని విద్యతో తన పొట్టలోనున్న కచుడిని బతికించాడు. అప్పుడు కచుడు పొట్టలో నుండి, మహాత్మా, మీ దయవల్ల నేను బతికాను కాని బయటకి ఎలా రావాలి అని అడిగాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకుని బయటికి వస్తే శుక్రాచార్యుడు మరణిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు మళ్లీ బతకాలి అంటే కచుడికి మృత సంజీవని విద్య వచ్చి ఉండాలి. కనుక శుక్రాచార్యుడు కచుడికి మృత సంజీవని విద్య ఉపదేశించాడు. అప్పుడు కచుడు కడుపు చీల్చుకుని బయటికి వచ్చి చనిపోయిన శుక్రాచార్యుణ్ణి మళ్లీ బతికించాడు. కొంతకాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళిపోతానన్నాడు కచుడు. శుక్రాచార్యుడు సరేనన్నాడు కాని దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుణ్ణి చూసి, నేను నిన్ను ప్రేమించాను. నా తండ్రి నుంచి మృత సంజీవని స్వీకరించినట్టే నన్ను కూడా స్వీకరించు అని అడిగింది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు, అంటే నువ్వు నాకు సోదరితో సమానం. ఇది ధర్మం కాదు. అందువల్ల నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం తగదు అని అన్నాడు. దానికి దేవయాని కోపించి, అట్లైన నా తండ్రి నుంచి పొందిన మృత సంజీవని విద్య నీకు పని చేయదు అని శపించింది. దానికి కచుడు, సోదరి, విద్య నాకు పనిచేయకపోవచ్చు కాని నేను వేరేవారికి ఉపదేశిస్తే వారికి పనిచేస్తుంది. కాని నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్లాడమన్నావు. కాబట్టి నీకి బ్రాహ్మణుడితో వివాహం జరగదు అని శాపమిచ్చి దేవలోకం వెళ్ళిపోయాడు. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు దేవయాని
మరియు రాక్షస రాజు వృషపర్వుని కూతురు అయిన శర్మిష్ఠ తన 1000 మంది పరిచారికలతో కలిసి జలకాలాడుతున్నారు. ఇంతలో గాలికి వారి బట్టలు అంతా కలిసిపోయాయి. శర్మిష్ఠ దేవయాని బట్టలు వేసుకుంది కాని దేవయాని మాత్రం శర్మిష్ఠని అవమానించింది. నీ తండ్రికి మా తండ్రి గురువు, నేను గురువుగారి పుత్రికను, బ్రాహ్మణ కులంలో పుట్టాను. నీవు విడిచిన మలిన వస్త్రాలు నేను వేసుకుంటానా అని అడిగింది దేవయాని. దానికి శర్మిష్ఠకి కోపం వచ్చి, మీ నాన్న కేవలం మా నాన్నని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు. నీ మలిన వస్త్రాలు నేను కట్టుకోగాలేనిది నువ్వు నేను విడిచిన వస్త్రాలు అత్యవసరంలో కట్టుకోవా అని చెప్పి దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసేసి తన పరిచారికలతో ఇంటికి వెళ్ళిపోయింది. యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటికోసం ఆ బావి దగ్గరకు వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూసి తన చేతిని అందించి పైకి లాగాడు. దేవయాని పైకి వచ్చాక ఇలా అడిగాడు, వనితా, నీవు ఎవరవు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు? దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని, రాక్షస గురువైన శుక్రాచార్యులవారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయవల్ల నేను బయటపడ్డాను అని బదులిచ్చింది. తరువాత యయాతి మహారాజు తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక గుణ్ణిక అక్కడికి వచ్చింది. దేవయాని పరిచారికని చూసి, నేను వృషపర్వుని నగరానికి రాను. నువ్వు వెళ్ళి నా తండ్రితో శర్మిష్ఠ చేసిన అవమానం గురించి చెప్పు అని పంపింది. ఈ విషయం తెలిసి శుక్రాచార్యుడు వెంటనే దేవయాని ఉన్న చోటుకి వచ్చాడు. ఈ కోపం తగదని, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే గొప్పవాడు అని చెప్పాడు. శర్మిష్ఠ నీకంటే వయస్సులో చిన్నది, దానితో నీకేంటమ్మా, ఇంటికి వెళ్దాంరా అని అన్నాడు శుక్రుడు. శుక్రుడు ఎంత చెప్పినా దేవయాని ఒప్పుకోలేదు. అవమానం జరిగిన చోటున ఉండను, వేరే ఎక్కడికైనా వెళ్తాను అని అంది. నువ్వు లేని చోట నేను కూడా ఉండను, నీతోనే వస్తాను అన్నాడు శుక్రాచార్యుడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న వృషపర్వుడు వీరి దగ్గరికి వచ్చాడు. గురుదేవా, మీ దయవల్లే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది. దయచేసి వెళ్ళిపోకండి, ఏం కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. శుక్రాచార్యుడు దేవయాని వైపు చూశాడు. అప్పుడు దేవయాని వృషపర్వునితో, నీ కూతురు శర్మిష్ఠ మరియు ఆమె 1000 మంది పరిచారికలు ఇకనుంచి నా పరిచారికలు అవ్వాలి అని కోరింది. అప్పటినుంచి శర్మిష్ఠ దేవయానిని సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతోనూ మిగిలిన పరిచారికలతో వన విహారానికి వెళ్ళింది. మరల యయాతి మహారాజు ఆ వనానికి వేటకు వచ్చాడు. వీరందరిలో దేవయానిని చూసి, బాలా, ఇదివరకు నేను నిన్ను చూసినాను. వీరందరూ ఎవరు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలుసు. ఇకపోతే వీరు నా పరిచారికలు. నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకు అందించి నన్ను బయటకి లాగావు. అప్పుడే మనకి పాణిగ్రహణమైనది. అందుకని నీవు నన్ను వివాహమాడుము. ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారికలతో నిన్ను సేవిస్తూ ఉంటాము అని పలికింది. దానికి యయాతి, బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను పెళ్లి చేసుకోవచ్చు కాని క్షత్రియులు బ్రాహ్మణ కన్యను పెళ్లి చేసుకోకూడదు. ఇది ధర్మవిరుద్ధము. అందుకని ఈ వివాహం జరగదు అని చెప్పాడు. యయాతి మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెప్పితే ఒప్పుకుంటారా అని దేవయాని అడిగింది. శుక్రాచార్యుడు ఇది ధర్మవిరుద్ధం కాదు అని చెప్తే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని అన్నాడు యయాతి మహారాజు. శుక్రాచార్యుడు కూతురుమీద ప్రేమతో ఇది ధర్మమే అని చెప్పి దేవయానికి వివాహం చేశాడు. రాజ్యానికి తిరిగి వెళ్తుండగా శుక్రాచార్యుడు శర్మిష్ఠని చూపించి, ఈమె వృషపర్విని కూతురు. ఈమెకి పడక సుఖం మాత్రం ఇవ్వకు అని చెప్పాడు. దేవయానికి యయాతికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. భర్తతో, కొడుకులతో దేవయాని సుఖంగా కాలం గడుపుతుంది. శర్మిష్ఠ మాత్రం తన జీవితం గురించి బాధపడుతూ ఎలాగైనా యయాతి మహారాజు భార్య అవ్వాలని నిర్ణయించుకుంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వెళ్లాడు. పక్కన దేవయాని లేదు అని శర్మిష్ఠ యయాతి మహారాజుకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించింది. మహారాజా, నీ భార్య దాసి అయిన నేను కూడా మీ భార్యనే, నన్ను కూడా స్వీకరించండి అని కోరింది. శుక్రాచార్యుడు నీకు పడక సుఖం ఇవ్వద్దు అని చెప్పాడు కదా, ఆయన మాట నేను ఎలా తప్పాలి అని అన్నాడు. దానికి శర్మిష్ఠ, మహారాజా ప్రాణానికి హాని కలిగినప్పుడు, తన వద్ద ధనం ఎవరైనా ఎత్తుకుపోతున్నప్పుడు, చావబోతున్న ఒక బ్రాహ్మణుడిని రక్షించేటప్పుడు
ఆడవాళ్ల పొందు అనుభవించేటప్పుడు వివాహ సమయంలోనూ అబద్ధం చెప్పినా అధర్మం కాదు అని మహాఋషులు చెప్పారు కదా అని సిగ్గుతో తల వంచుకుంది. దానికి యయాతి మహారాజు అంగీకరించి శర్మిష్ఠతో సంగమించాడు. శర్మిష్ఠ గర్భం దాల్చి ఒక కొడుకుని కన్నది. ఈ విషయం దేవయానికి తెలిసి శర్మిష్ఠను, నీకు వివాహం కాకుండా పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది. దానికి శర్మిష్ఠ ఒక మునీశ్వరుడి అనుగ్రహంతో కలిగారు అని అబద్ధం చెప్పింది. అలా శర్మిష్ఠకి యయాతి మహారాజుకి ద్రుహ్వుడు, అనువు, పురుడు అనే మరో 3 కుమారులు కలిగారు. ఒకరోజు వీరు వనంలో ఆడుకుంటుండగా దేవయాని మరియు యయాతి మహారాజు ఆ వనానికి వచ్చారు. ఈ బాలులని చూసి దేవయాని వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. అప్పుడు వారు శర్మిష్ఠని, యయాతి మహారాజుని చూపించారు. దేవయానికి మొత్తం అర్థమయ్యి తన తండ్రి శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి అంతా చెప్పింది. అప్పుడు శుక్రాచార్యుడు తన మాట తప్పినందుకు యయాతి మహారాజుకి ముసలితనం రావాలి అని శపించాడు. దానికి యయాతి శుక్రునితో, మహాత్మా, నా భార్య దాసి కూడా నా భార్యే కదా. ఋతుమతి అయిన భార్య భర్తను సంతానం కావాలి అని కోరినప్పుడు నిరాకరించడం అధర్మం కదా. అందుకని శర్మిష్ఠకి నేను సంతానం ప్రసాదించాను అని చెప్పాడు. నాకు ఇంకా విషయ వాంఛలమీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా దేవయానితో భోగాలు అనుభవించాలి అని ఉంది. ఈ ముసలితనంతో ఎలా అని అడిగాడు. దానికి శుక్రాచార్యుడు, నీ కొడుకులలో ఎవరి యవ్వనమైనా నువ్వు తీసుకుని నీ ముసలితనం వారికి ఇవ్వు. నీవు భోగాలు అనుభవించాక తిరిగి ముసలితనం తీసుకుని అతని యవ్వనమిచ్చేయి. ఎవరైతే నీ ముసలితనం తీసుకుని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని కొనసాగస్తాడు అని అన్నాడు. యయాతి తన 5 కుమారులను పిలిచి జరిగింది అంతా చెప్పి, మీలో ఎవరైనా మీ యవ్వనాన్ని ఇవ్వగలరా అని అడిగాడు. దానికి 4 కుమారులు ఒప్పుకోలేదు. పైగా ముసలివారిని యవ్వన స్త్రీలు దగ్గరికి కూడా రానివ్వరు అని చెప్పారు. అప్పుడు యయాతి మహారాజుకి కోపం వచ్చి, యదు వంశానికి చెందినవారు రాజ్యం చేయడానికి అనర్హులు, తుర్వసు వంశానికి చెందినవారు ధర్మాధర్మములు తెలియని కిరాత ప్రజలకి రాజులు అవుతారు, ద్రుహ్యులు జలమయమైన ప్రదేశాలకు రాజులు అవుతారు, అనువు వంశంలో ఉన్నవారు యవ్వనంలో ఉండగానే మరణిస్తారు అని శాపం పెట్టాడు. ఇది అంతా చూసి 5వ కుమారుడు పూరుడు ధైర్యంగా ముందుకు వచ్చి, తండ్రి, నా యవ్వనాన్ని మీకు ఇచ్చి మీ ముసలితనాన్ని నేను తీసుకుంటాను అని అన్నాడు. అప్పుడు యయాతి తన 5వ కుమారుడి యవ్వనం తీసుకుని 1000 సంవత్సరాలు దేవయానితో భోగాలు అనుభవించి మరలా తన యవ్వనాన్ని పూరుడికి ఇచ్చాడు. తన ముసలితనాన్ని తిరిగా స్వీకరించాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పూరుడిని రాజుని చేశాడు. కాని పురజనులకి ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా ఆఖరివాడు, పైగా దాసిపుత్రుడు అయిన పూరుడికి రాజ్యాధికారం ఎలా వస్తుంది అని అడిగారు. పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే కాని తండ్రి మాట వినలేదు, గర్వంగా ప్రవర్తించాడు. తండ్రి మాట విననివాడు తండ్రి ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు? పూరుడు చిన్నవాడైనా నాపై గౌరవ మర్యాదలు కలిగినవాడు, నా మాట నెరవేర్చాడు, అందుకే నా సామ్రాజ్యానికి అతనే వారసుడు అని యయాతి నిర్ణయించాడు. అలా నిర్ణయించాక యయాతి 1000 సంవత్సరాలు తపస్సు చేసి తన శరీరం విడిచి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.